Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajahmundry. Now we are discussing about the vitamins in our class. This is the topic is from the 3rd BSc 6th semester cluster paper Pharmacognosy and Phytochemistry from the 5th unit. This is a very important for examination. Already asked in the examination 2 times in the essay question option. What is the vitamins? What is the different types of vitamins? What is the action? The physiological role or action of the vitamins. Vitamins is the organic compounds. Organic compounds other than carbohydrates, proteins, fats that are necessary to maintain normal health and growth, nutrition are called vitamins. Vitamins are the organic compounds that can maintain the normal growth their body, that can help in the growth, that is the nutrition form, that is the vitamins. Vitamins are organic compounds required by the body in small amounts for metabolism. Very small amount, very low amount of vitamins are used in the metabolism of the body of human to protect health and to proper growth in children. Vitamins also assist in the formation of hormones, blood cells, nervous system, chemicals and genetic materials. They generally act as the catalysts combining with the proteins to create the metabolically active enzymes that in turn produce hundreds of chemical reactions throughout the body. Without vitamins, many of these reactions would slow down or cease. Vitamins play the important role in the human body and some of other bodies that can involving in the formation of the hormone, growth hormones. అంటే మనకు తెలిసి జనరల్గా మనం అందరం డిస్కస్ చేసుకునేటప్పుడు విటమిన్స్ అంటే దట్ ఈస్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెప్పేసి చెప్తాము, అంటే కర్బన పదార్థాలు అని చెప్పేసి. ఇవి మనకు తెలుసు విటమిన్ ఏ లోపిస్తే ఏమవుతుంది, ఐ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి, అంటే రేచీకటి అని చెప్పేసి. విటమిన్ బి లోపం వల్ల మనకి లిప్స్ కానీ లేదా ఇంటర్నల్గా ఉండేటటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, మౌత్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం స్టామినా తగ్గిపోతుంది, బాడీ యొక్క స్టామినా. అలాగే సి విటమిన్ లోపం వల్ల పిల్లల స్కర్వీ వ్యాధి వస్తుందని చెప్పేసి మనకి చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నటువంటివి. విటమిన్ డి లోపం వల్ల మనకి బోన్స్ అనేటటువంటివి స్ట్రాంగ్గా తయారవ్వని, ఈ లోపం వస్తే మనకి అంటాం ఫెర్టిలిటీ కంటెంట్ తగ్గిపోతుందని చెప్పేసి ఇలాగా మనకి చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నటువంటి విషయమే. అంటే నెంబర్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీస్ జరగడానికి మనకి ఈ విటమిన్స్ అనేటటువంటివి ఒక కెటలిస్ట్ లాగా లేదా ఒక ప్రోటీన్ని కంబైన్ చేయడానికి ఉపయోగపడేటటువంటి. ఇప్పుడు మనకి కాల్షియం మన బాడీ లోపల అంటే ఎముకల లోపల కాల్షియము ఫిక్స్ అవ్వాలంటే విటమిన్ డి కావాలి. అంటే ఇలాగా దాని యొక్క యాక్టివిటీ లో అమౌంట్లో అయినా సరే ప్రజెంట్ అయి ఉండాలన్నమాట అక్కడ. కెమికల్ కాంపోజిషన్. విటమిన్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆఫ్ డిఫరెంట్ కెమికల్ నేచర్. అంటే అవి మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నాం కదా, దీస్ ఆర్ ఆల్కహాల్స్. ఆల్కహాల్ ఓహెచ్ గ్రూప్ ఉండొచ్చు, ఆల్డిహైడ్స్ సిహెచ్ఓ గ్రూపు, ఆర్గానిక్ యాసిడ్స్ దేర్ డెరివేటివ్స్ ఆర్ న్యూక్లియోటైడ్ డెరివేటివ్స్. అంటే వాటి యొక్క డెరివేటివ్స్ వల్ల ఏర్పడేవేటైనా విటమిన్స్ అయి ఉండొచ్చు.
వాట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ విటమిన్స్ అంటే మన అందరికీ తెలిసినటువంటిదే. విటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీ టు అబ్జార్బ్డ్ ఇన్ ఫ్యాట్ ఆర్ వాటర్ అంటే దట్ కెన్ సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్ ఆర్ వాటర్. బేస్డ్ ఆన్ దిస్ కేటగిరీ vitamins are divided into two types: fat soluble vitamins, water soluble vitamins. అంటే కొవ్వులో కరిగేటటువంటి విటమిన్లు, నీటిలో కరిగేటటువంటి విటమిన్లు అని చెప్పేసి రెండు రకాలుగా డివైడ్ చేసి చెప్పుకుంటాం. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ దేర్ ఆర్ ఆయిలీ అండ్ హైడ్రోఫోబిక్ కాంపౌండ్స్ అంటే వాటర్ అంటే భయం అన్నమాట. ఆయిలీగా ఉండి జిడ్డుగా ఉంటాయి అంటే మరి ఫ్యాట్లోనే కదా సాల్యుబుల్ అవుతాయి కాబట్టి కొంచెం ఆయిలీ కైండ్ సబ్స్టెన్స్ ఉండి హైడ్రోఫోబిక్ వాటర్కి అతుక్కునేటటువంటి లక్షణం ఉండదు. దీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద లివర్ అండ్ ఆర్ నాట్ ఎక్స్క్రీటెడ్ అవుట్ ఆఫ్ ద బాడీ. బయటికి రావంట ఇవి బాడీలో నుంచి, అంటే లివర్లో స్టోర్ అయి ఉంటాయంట. బైల్ సాల్ట్స్ అండ్ ఫ్యాట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దేర్ అబ్జార్ప్షన్. Vitamin A, vitamin D, vitamin E and K are fat soluble vitamins A, D, E, K. Because these vitamins can stored, their excessive intake may have toxic effect. అంటే దొరుకుతుంది కదా అని చెప్పేసి మొత్తం అన్ని వేసేస్తే ఏమవుతుంది, మోర్ అమౌంట్ ఆఫ్ విటమిన్స్ కానీ మన బాడీలో చేరినాయి అనుకోండి, మనకు తెలిసిన విషయమే కదా, లిమిటెడ్గా తీసుకుంటే అది మెడిసిన్లా పనిచేస్తుంది, అన్లిమిటెడ్గా తీసుకుంటే దట్ కెన్ యాక్ట్స్ యాజ్ ద పాయిజన్. అలాగే ఇక్కడ కూడా మనకి ఎక్కువగా విటమిన్స్ బాడీలోకి తీసుకుంటే టాక్సిక్ ఎఫెక్ట్ చూపిస్తామన్నమాట. అండ్ కెన్ రిజల్ట్స్ ఇన్ హైపర్ విటమినోసిస్ అంటే ఎక్కువ శాతంలో విటమిన్స్ మన బాడీలో కన్జప్షన్ చేస్తే దాన్ని హైపర్ విటమినోసిస్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, విటమిన్ బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి, దీస్ టూ ఆర్ ద వాటర్ సాల్యుబుల్. దే ఆర్ ద కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. దే ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ ద బాడీ, దేర్ఫోర్ దే రిక్వైర్డ్ డైలీ ఇన్ స్మాల్ అమౌంట్. అంటే విటమిన్ బి కానీ సి కానీ మన బాడీలో స్టోర్ అయ్యి ఉండదు, ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు బాడీలో నుంచి గో అవుట్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఓన్లీ ఏడిఈకేలు మాత్రమే మన బాడీలో స్టోర్ అవుతాయి, ముఖ్యంగా లివర్లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. అవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి ఫస్ట్ స్టడీ చేద్దాం. ఇందులో విటమిన్ ఏ రెటినాల్ అని చెప్పేసి పిలుస్తాం విటమిన్ ఏని. విటమిన్ ఏ ఈజ్ పేల్ ఎల్లో ప్రైమరీ ఆల్కహాల్ డిరైవ్డ్ ఫ్రమ్ ద కెరోటిన్. కెరోటిన్ నుంచి ఏర్పడేటటువంటిది మనకి విటమిన్ ఏ. అందుకే క్యారెట్ని తీసుకుంటే అందులో కెరోటిన్ ఉంటుంది కాబట్టి దాని నుంచి విటమిన్ ఏ అనేటటువంటిది మనకు వస్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ రెటినాల్, ఆల్కహాల్ ఫామ్లో ఉంటుందంట. రెటినాల్ ఆల్డిహైడ్ ఫామ్లో ఉంటుందంట. రెటినోయిక్ యాసిడ్ ఎసిడిక్ ఫామ్లో ఉంటుందంట. అంటే మనకి విటమిన్ ఏ అనేది 3 ఫామ్స్లో దొరుకుతుంది, ఆల్కహాల్ ఫామ్లో, ఆల్డిహైడ్ ఫామ్లో, యాసిడిక్ ఫామ్ లోపల రెటినాల్. మన రెటినాల్ అంటాం అంటే ఆల్కహాలిక్ ఫామ్. అంటే వేర్ ఇస్ కమ్ హియర్, మనకి ఎలా వస్తుంది విటమిన్ ఏ, వాట్ ఈస్ ద సోర్స్ అంటే ఇన్ యానిమల్స్ ఫామ్. విటమిన్ ఏ ఈజ్ ఫౌండ్ ఇన్ మిల్క్. అంటే మనకి ఈ మిల్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్, బటరు, చీజు, అలాగే ఎగ్ యాక్ అంటే మన గుడ్డు సోన ఉంటుంది కదా, గుడ్డు, దానిలో నుంచి. లివర్, యానిమల్స్ లివర్స్ ఉంటాయి కదా, బర్డ్స్లోడు. అండ్ ఫిష్ లివర్ ఆయిల్. అంటే విటమిన్ ఏ కావాలంటే లివర్ని ఎక్కువగా తీసుకుంటే మనకి విటమిన్ ఏ అనేటటువంటిది వస్తుంది. అంటే వెజిటేబుల్స్ తీసుకుంటారు, నాన్ వెజిటేరియన్స్ ఫిష్ లివర్ని, అలాగే యానిమల్స్ లివర్స్ని ఫుడ్గా తీసుకున్న, ఎగ్ తీసుకున్న, మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకున్న విటమిన్ ఏ అనేటటువంటిది మనకు దొరుకుతుంది అనమాట. అలా ప్లాంట్ సోర్స్ అయితే వెజిటేబుల్స్, దట్ ఇస్ ద క్యారెట్స్, బ్రకోలీ అంటే మనకి చిన్న లీఫీ వెజిటేబుల్స్ లాగే ఉంటాయి ఇవి, బ్రకోలీ అనేటటువంటిది. స్క్వాష్, స్పీనాచ్ ఆకుకూరలేవి, కాలీ అండ్ స్వీట్ పొటాటోస్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందంట.
అవి ప్లాంట్స్లో అయితే క్యారెట్స్, అందుకే మనం క్యారెట్స్ని ఎక్కువగా ఫుడ్గా తీసుకోవాలండి, రేచీకటి రాకుండా, అంటే సైట్ ప్రాబ్లం రాకుండా ఉంటుందని చెప్పేసి. వాట్ ఈస్ ద ఫిజియోలాజికల్ సిగ్నిఫికెన్స్? ఆల్ 3 ఫార్మ్స్ ఆఫ్ విటమిన్ ఏ, అంటే ఆల్డిహైడ్, ఆల్కహాలు, యాసిడిక్ ఫామ్ ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆ మూడిటి ఏ ఆర్ నెససరీ ఫర్ ద ప్రాపర్ గ్రోత్, రిప్రొడక్షన్, అంటే మనిషి బాగా ఎదగడానికి, రిప్రొడక్షన్ ప్రాసెస్ కోసం, అలాగే విజన్, కళ్ళుకు బాగా కనిపించడానికి, డిఫరెన్షియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్, అంటే ఎపిథీలియల్ సెల్స్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఎపిడెర్మిస్ కింద భాగం లోపల మనకి, అలాగని కాదు, ఇన్సైడ్ ఆఫ్ ద ఆర్గాన్స్ సమ్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. విటమిన్ ఏ ఎక్సిలేటర్స్ ద నార్మల్ ఫార్మేషన్ ఆఫ్ బోన్ అండ్ టీత్, అంటే బోన్స్, టీత్ ఫార్మేషన్ చేయడానికి విటమిన్ ఏ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. రెటినోయిక్ యాసిడ్ ఈజ్ నీడెడ్ ఫర్ ద గ్లైకోప్రోటీన్ సింథసిస్, గ్లైకోప్రోటీన్స్ అనేటటువంటివి ఏర్పడడానికి రెటినోయిక్ యాసిడ్, ఇందాక ఇమ్యూనిటీ పవర్ సంబంధించి ఇమ్యూనోగ్లోబులిన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనం లాస్ట్ క్లాసెస్ లోపల గ్లైకోప్రోటీన్స్ అన్నాం కదా. ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేటటువంటివి, అంటే ఇమ్యూనోగ్లోబులిన్ అంటే ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేయడం, గ్లైకోప్రోటీన్స్ సింథసిస్కి రెటినోయిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం కానీ విటమిన్ ఏ తక్కువగా తీసుకున్నాం అనుకోండి, దట్ కెన్ ఎర్లీ డెఫిషియన్సీ సిమ్సమ్స్ ఈజ్ నైట్ బ్లైండ్నెస్, అంటే విటమిన్ ఏ లోపించిందంటే మన బాడీలో ఫస్ట్ మనకు కనిపించేది రేచీకటి అంట. అదర్ సిమ్టమ్స్ ఆర్ ఎక్సెసివ్ స్కిన్ డ్రైనెస్, అంటే విటమిన్ ఏ లోపించడం వల్ల మన స్కిన్ కూడా డ్రైగా తయారైపోతుంది. ల్యాక్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రేన్ సెక్రెషన్, అంటే డ్రైగా అయిపోతుందంటే అర్థం ఏంటి, మ్యూకస్ లేయర్ అనేటటువంటిది ఫార్మేషన్ కాకపోవడం. కాజింగ్ వీక్నెస్ టు రెసిస్టెంట్ బ్యాక్టీరియల్ అటాక్, డ్రై అయిపోయిందంటే ఆటోమేటిక్గా మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. డ్రైనెస్ ఆఫ్ ఐస్ డ్యూ టు మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద టియర్ గ్లాండ్స్, అంటే బాడీ స్కిన్కే కాదు ఐస్కి కూడా డ్రైనెస్ వస్తుంది. డ్రైనెస్ రావడం వల్ల ఏంటంటే మనకి కన్నీటికి సంబంధించినటువంటి గ్రంథులు ఉంటాయి, అవి కూడా డ్రై అయిపోతాయి, దాని యొక్క ఫంక్షన్ ఆగిపోతుంది. అంటే దిస్ ఇస్ ద విటమిన్ ఏ మనకి ఏ రూపంలో దొరుకుతుంది, ఎందులో దొరుకుతుంది, దాని యొక్క యాక్షన్ ఏంటి, డెఫిషియన్సీ అయితే ఎలాగా అనేది. నెక్స్ట్ విటమిన్ డి, క్యాల్సిఫెరాల్ లేదా యాంటీ ఆర్కిటిక్ విటమిన్ అంట, యాంటీ ర్యాకిటిక్ విటమిన్. అంటే క్యాల్సిఫెరాల్ మన అందరికీ తెలిసిందే, కాల్షియం మన బాడీలో డిపాజిట్ చేయడం కోసం. వాట్ ఈస్ ద సోర్స్? విటమిన్ డి ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఎగ్ కాల్డ్ లివర్ ఆయిల్ ఫ్రమ్ అదర్ ఫిషెస్, అంటే మనకి ఫిషెస్ లోపల ఎక్కువగా దొరుకుతుందన్నమాట. ఎగ్స్లోను విటమిన్ డి, మన సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మనకి విటమిన్ డి అనేటటువంటిది దొరుకుతుంది. అది ఎర్లీ మార్నింగ్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. వాట్ ఈస్ ద ఫిజియలాజికల్ సిగ్నెన్స్? విటమిన్ డి ఈజ్ ద నెససరీ ఫర్ ద నార్మల్ బోన్ ఫార్మేషన్, అంటే బోన్ ఫార్మేషన్కి ఏ అవసరము అలాగే డి కూడా అవసరం. అండ్ ఫర్ రిటెన్షన్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఇన్ ద బాడీ, మన బాడీలో కాల్షియము ఫాస్ఫరస్ రెండు డిపాజిట్ జరగాలంటే, రెండు కూడా ఇమడాలంటే మన బాడీ లోపల మనకి విటమిన్ డి అనేటటువంటిది అవసరం అన్నమాట. ఇట్ ఆల్సో ప్రొటెక్ట్ ద టీత్ అండ్ బోన్స్, విటమిన్ ఏ పని కూడా అదే, టీత్స్ని బోన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అగైన్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ లో కాల్షియం ఇంటేకెన్ బై మేకింగ్ మోర్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్, అంటే మనకి మన బాడీ లోపల బోన్స్ స్ట్రాంగ్నెస్గా ఉండాలన్నా, పళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండాలన్నా విటమిన్ డి అనేటటువంటిది తీసుకోవాలి. అంటే అవి కాల్షియం ఫాస్ఫరస్ డిపాజిట్ అయ్యేలాగా చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇట్ డిక్రీజెస్ ద pH ఇన్ లోయర్ ఇంటెస్టైన్ లోపల pHని కూడా తగ్గించేస్తుందంట. డెఫిషియన్సీ అంటే మనకి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది, రికెట్స్ వ్యాధి, అంటే కాళ్ళు
లో ఉండేటటువంటి ఎముకలు, చేతుల్లో ఉండేటటువంటి ఎముకలు వంకర్లు తిరిగిపోతూ ఉంటాయి. చిన్నపిల్లలు అయితే రికెట్స్ వ్యాధి అంటాము. పెద్దవాళ్ళలో వస్తే ఆస్టియో మలాసియా అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఎముకలు స్ట్రాంగ్నెస్ లేకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టు వంకర్లు తిరిగిపోతూ ఉంటాయి అన్నమాట, రికెట్స్ అంటారు. Osteomalacia is characterized by the softness of pelvic girdle, ribs and femoral bones. మనకి ఈ చెస్ట్ దగ్గర ఉండేటటువంటి రిబ్స్ ఉంటాయి కదా, అవి కూడా అంటే సాఫ్ట్గా స్ట్రాంగ్గా ఉండకుండా మనకి ఎముకలు అనేటటువంటివి కొంచెం సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది, హార్డ్నెస్ పోయి అంటే గట్టిగా దృఢంగా ఉండాలి. దిస్ ఇస్ ద విటమిన్ డి. నెక్స్ట్ విటమిన్ ఈ, టోకోఫెరాల్ ఆర్ ఫెర్టిలిటీ విటమిన్. అంటే విటమిన్ ఈ అంటే ఫెర్టిలిటీకి సింబాలిక్ అని చెప్పేసి అన్నాం కదా. ఎక్కడ దొరుకుతుందంటే వెజిటేబుల్ ఆయిల్స్లో ఉంటుంది, వీట్ జర్మ్, అలాగే లివర్ అండ్ లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్, మిల్క్ ప్రొడక్ట్స్లోను, మీట్లోను, ఎగ్స్లోను కూడా దొరుకుతుందన్నమాట. చాలా తక్కువ శాతం ఇది, అంటే యానిమల్స్ లోపల మనకు చాలా తక్కువ శాతంలో దొరుకుతుంది, మీటు, మిల్క్, ఎగ్స్ లోపల. ఎక్కువగా అయితే వెజిటేబుల్ ఆయిల్స్ లోపల ఉంటుంది, లివర్ లోపల ఉంటుంది. అంటే మనం గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటే, అలాగే వీట్, జర్మినేటెడ్ వీట్ ఉంటాయి కదా అవి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్. విటమిన్ ఈ అనేటటువంటిది యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది అనమాట. అంటే మన బాడీలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ని కన్జప్షన్ చేస్తుంది. దే ప్లే సమ్ ఆఫ్ రోల్ ఇన్ ద ఫార్మింగ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. విటమిన్ ఈ అనేటటువంటిది రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ జరిగేలాగా చేస్తుంది. అలాగే మజిల్స్ అండ్ అదర్ టిష్యూస్. ఇన్ ప్రివెంటింగ్ ద ఆక్సిడేషన్ ఆఫ్ విటమిన్ ఏ అండ్ ఫ్యాట్స్. అంటే విటమిన్ ఏ ఆక్సీకరణం చెందకుండా, ఫ్యాట్స్ ఆక్సిడేషన్ చెందకుండా ప్రొటెక్ట్ చేస్తుందంట విటమిన్ ఈ అనేటటువంటిది. వాట్ ఈస్ ద డెఫిషియన్సీ అంటే డెఫిషియన్సీ ఎఫెక్ట్ ఏంటి అంటే డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఈ కాజెస్ స్టెరిలిటీ ఇన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్స్. అంటే విటమిన్ ఈ లోపించడం వల్ల ఫెర్టిలిటీ అంటే రిప్రొడక్షన్ కెపాసిటీని కోల్పోవాల్సి వస్తుంది. ఇట్ కాజెస్ ద మస్కులర్ డిస్ట్రోఫీ. అంటే మన కండరాలు ఉంటాయి కదా, మజిల్స్, వాటికి సంబంధించినటువంటి డిసీజ్ వస్తుందన్నమాట. ఎందుకంటే అవి మజిల్స్ ఫార్మేషన్ లోపల ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి కదా, అందువల్ల. నెక్స్ట్ విటమిన్ కే, దీన్ని పిల్లోక్వినోన్ యాంటీ హెమరాజిక్ విటమిన్ అని చెప్పేసి, కోయాగులేషన్ విటమిన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. కోయాగులేషన్ అని ఎందుకంటే అంటే బ్లడ్ కోయాగులేషన్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. విటమిన్ కే ఈజ్ కాంప్లెక్స్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఫౌండ్ ఇన్ 2 ఫార్మ్స్. మనకి విటమిన్ కే అనేది 2 రకాలుగా దొరుకుతుందంట, విటమిన్ K1, విటమిన్ K2 అని చెప్పేసి. అంటే పిల్లోక్వినోన్, మీనాక్వినోన్ అని చెప్పేసి. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఫ్యాట్స్తో సమానం ఇది. మనకి సోర్సెస్, వాట్ ఈస్ ద రిచెస్ట్ విటమిన్ కే సోర్సెస్ అంటే ఆల్ఫా మనకు పెద్దగా దొరకదు. ఫిష్ యొక్క లివర్స్లో ఉంటుందంట, లీఫ్ గ్రీన్ వెజిటేబుల్స్ లోపల. అంటే మన గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఫుడ్గా తీసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. ఎగ్ యాక్ లోపల, అలాగే సోయాబీన్ అంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, సోయాబీన్ ఆయిల్ లోపల. అంటే మన లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటే ఆటోమేటిక్గా మన బాడీలోకి అన్నీ వచ్చి చేరతాయి. ఇట్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ బై ద బ్యాక్టీరియా ఇన్ హ్యూమన్ ఇంటెస్టైన్. దేర్ఫోర్ నో డయటరీ సప్లిమెంట్ ఈజ్ నీడెడ్. అంటే మన బాడీ లోపల మనకి డైజెస్టివ్ సిస్టమ్ లోపల ఎషెరిషియా కొలై అనేటటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది కదా ఇంటెస్టైన్ లోపల. ఆ బ్యాక్టీరియా ప్రొడక్షన్ కోసం ఉపయోగపడుతుంది అన్నమాట. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? దిస్ విటమిన్ ఈజ్ నెసెసరీ మెయిన్లీ ఫర్ ద కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్. అంటే రక్తము క్లాట్ అయ్యేలాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది.
అంటే బ్లడ్ క్లాట్ ఇప్పుడు మనకి ఇంటర్నల్గా బ్లడ్ క్లాట్ అవ్వడం కాదు, మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అక్కడ రక్తం గడ్డకట్టేలాగా ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. ఇట్ ఎయిడ్స్ ఇన్ ఫార్మింగ్ ప్రోథ్రోంబిన్ అండ్ ఎంజైమ్ నీడెడ్ టు ప్రొడ్యూస్ ఫైబ్రిన్ ఫర్ బ్లడ్ క్లాటింగ్. అంటే ప్రోథ్రోంబిన్ అనే దాని యొక్క ఎఫెక్ట్ వల్ల మనకి ఫైబ్రిన్ అనేటువంటిది ఏర్పడుతుంది అనుకుంటాను. అందువల్ల బ్లడ్ క్లాట్ అవ్వడానికి అవసరం అవుతూ ఉంటుంది. అంటే బ్లడ్ క్లాట్ అయ్యేలాగా ఎంకరేజ్ చేస్తుంది. వాట్ ఈస్ ద డెఫిషియన్సీ అంటే డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ మే లీడ్ టు డిఫెక్టివ్ అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్ కే. అంటే మనకి ఇంటెస్టైన్ లోపల బ్యాక్టీరియా ఫార్మేషన్ కోసం ఉపయోగపడుతుంది అన్నాం కదా. అందువల్ల విటమిన్ కే లోపించడం వల్ల మనకి ఇక్కడ బ్యాక్టీరియా ఏర్పడకపోతే డైజెషన్కి సంబంధించి డిజార్డర్స్ వస్తాయన్నమాట. అందువల్ల ఇంటెస్టైన్ లోపల మనకి అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ పర్ఫెక్ట్గా జరగదు, అది విటమిన్ కే లోపం వల్ల. హెన్స్ టు మైల్డ్ డిజార్డర్స్ ఇన్ బ్లడ్ క్లాట్. రక్తం గడ్డకట్టడం అంటే రక్తస్రావం జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా సర్జరీ చేసామనుకోండి, అక్కడ బ్లడ్ క్లాట్ అవ్వకపోతే ఎలాగా, అలా ఫ్లోట్గా వెళ్ళిపోతుంది అనుకోండి, మనం చేసే పని సక్రమంగా జరగదు. అంటే అవసరమైనప్పుడు మనకు బ్లడ్ క్లాట్ అయ్యేలాగా ఎంకరేజ్ చేసేటటువంటి ఇది విటమిన్ కే అన్నమాట. అది ఇప్పుడు వరకు మనం చెప్పుకునేవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ADEK. ఇప్పుడు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి చెప్పుకుందాం. వాట్ ఈస్ ద వాటర్ సాల్యుబుల్ విటమిన్స్? B అండ్ C. B కాంప్లెక్స్ మన అందరికీ తెలిసినటువంటి విటమినే కదా. దీస్ ఆర్ ఫ్రాగైల్ వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్, సెవరల్ ఆఫ్ విచ్ ఆర్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ టు కార్బోహైడ్రేట్ మెటబాలిజం. కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఉపయోగపడతాయంటే చూడండి. అంటే మనకు విటమిన్ బి లోపల నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, B1, B2, B6, B12 అని చెప్పేసి 1 by 1 ఇక్కడ డిస్కస్ చేద్దాం. థయామిన్ ఆర్ విటమిన్ B1, ఏ కలర్లెస్ క్రిస్టలిన్ సబ్స్టెన్స్. ఇట్ ఈస్ రెడీలీ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ స్లైట్లీ ఇన్ ఇథైల్ ఆల్కహాల్. వాటర్లో సాల్యుబుల్ అవుతుంది, అలాగే ఇథైల్ ఆల్కహాల్లో కూడా స్లైట్గా అంటే చాలా తక్కువ శాతంలో సాల్యుబుల్ అవుతుంది అన్నమాట. విటమిన్ B1 ఈజ్ అబౌండెంట్లీ ఫౌండ్ ఇన్ జెర్మినేటింగ్ సీడ్స్. అంటే స్ప్రౌట్స్ అంటాం కదా మనం, ఆ స్ప్రౌట్స్ లోపల మనకి విటమిన్ B1 అనేటటువంటిది ఎక్కువగా దొరుకుతుందంట. అన్మిల్డ్ సెరల్స్ అంటే మనకి పాలిషింగ్ చేయలేనటువంటి బియ్యం కానీ గోధుమలు కానీ ఉంటాయి కదా, పాలిష్ పట్టలేనటువంటి వాటిల్లో అయితేనే, పాలిష్డ్ రైస్లో దొరకదు, అన్పాలిష్డ్ అన్మిల్డ్ సిరల్స్లో మాత్రం దొరుకుతుంది. అందుకే మనం సన్నబియ్యం పాలిష్డ్ రైస్ అని చెప్పేసి బాగా తీసుకుంటారు. అంటే అందులో మనకి ఈ విటమిన్ B1 అనేటటువంటిది ఉండదు. బీన్స్లో ఉంటుంది. ఆరెంజ్ అంటే బీన్స్ యొక్క పైన తొక్క ఉంటుంది కదా మనకి, అందువల్ల ఆరెంజ్ జ్యూస్లో ఉంటుంది. అంటే టొమాటో లోపల, ఎగ్ లోపల, మీట్, ఫిష్, ఆర్గాన్ మీట్స్ అంటే మన మేక యొక్క లివరు, హార్టు, కిడ్నీ ఉంటాయి కదా, వాటి లోపల. అంటే విటమిన్ బి కావాలంటే మీరు మటన్ బాగా తినాలన్నమాట. నాన్ వెజ్ లోపల ఫిష్ తిన్నా వస్తుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ అంటే లెగ్యూమ్స్ అంటే మన పల్సెస్ సంబంధించి వీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా మనకి విటమిన్ B1 వస్తుంది. అంటే చాలా ఎక్కువ వాటిల్లో ఉంది. అందులో కొన్ని అయినా మనం తీసుకోగలిగితే మనకి విటమిన్ B1 అనేటటువంటిది వస్తుంది, థయామిన్ అనేటటువంటిది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే యాక్ట్స్ యాజ్ ద కెటలిస్ట్ ఇన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. కార్బోహైడ్రేట్ యొక్క అంటే మన ఎనర్జీ గివింగ్ ఫుడ్ అయినటువంటి కార్బోహైడ్రేట్ యొక్క మెటబాలిజం లోపల, అలా ఎనేబులింగ్ ద పైరువిక్ యాసిడ్ టు బి అబ్జార్బ్డ్ అండ్ కార్బోహైడ్రేట్స్ టు రిలీజ్ దేర్ ఎనర్జీ. అంటే మనకి ఎనర్జీ గివింగ్ ఫుడ్ కదా, మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ లోపల ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. థయామిన్ ఆల్సో ప్లే ఏ రోల్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ నెర్వ్ రెగ్యులేటింగ్ సబ్స్టెన్సెస్. నెర్వ్ సిస్టమ్ ఉంటుంది కదా, నెర్వ్ రెగ్యులేటింగ్ సిస్టమ్ దాన్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. నెర్వ్ రెగ్యులేటింగ్ సబ్స్టెన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. డెఫిషియన్సీ ఆఫ్ థయామిన్, విటమిన్ బి లోపం వల్ల ఏమొస్తుందంటే బెరీ అని చెప్పేసి, విచ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద మస్కులర్ వీక్నెస్, స్వెల్లింగ్ ఆఫ్ హార్ట్ అండ్ లెగ్ క్రాంప్స్. అంటే మనకి
వేరే డిసీజ్ అంటే మనకి ఈ ఏమంటా లిప్స్కి సంబంధించి వస్తుంది అనమాట. అంటే బాడీ వీక్నెస్, కండరాలు అనేటటువంటివి నీరసంగా తయారవుతాయి. హార్ట్లోనంట వాపు వస్తుందంట, అంటే B1 లోపం వల్ల. లెగ్స్ లోపల క్రాంప్స్ ఏర్పడతాయంట, లెగ్ క్రాంప్స్ అంట. ఎందుకంటారు, శుభ్రంగా అన్నీ తినేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. విటమిన్ B2 రైబోఫ్లావిన్. దిస్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ రైబోఫ్లావిన్. ఏంటి, మనకి మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి, అలాగే మష్రూమ్స్ నుంచి, మీట్ నుంచి ఎక్కువగా దొరుకుతుంది అనమాట రైబోఫ్లావిన్. అంటే మన నోటి పూత అని చెప్పేసి వస్తూ ఉంటుంది మనకి ఇన్సైడ్ ఆఫ్ దట్, దానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. లివర్లో నుంచి మిల్క్, మీట్, మష్రూమ్స్, మనం ఇందులో అంటే లీఫీ వెజిటేబుల్స్ వీటి నుంచి రాదు విటమిన్ B2 అనేటటువంటిది. ఎక్కువగా మిల్క్ ప్రొడక్ట్స్లో నుంచి, నాన్ వెజ్లో నుంచి వస్తుంది. మష్రూమ్స్. ఫిజియోలాజికల్ సిగ్నిఫికెన్స్. ఎసెన్షియల్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఎంజైమ్ కంటైనింగ్ ద రైబోఫ్లావిన్ ఈజ్ కాల్డ్ ఫ్లావోప్రోటీన్స్. It acts as the coenzyme for the enzyme catalyzing oxidation and reduction reactions. ఆక్సిడేషన్, రిడక్షన్ అనేటటువంటి ప్రక్రియ కోసం మనకి ఈ విటమిన్ B2, అందుకే కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఉపయోగపడతాయని చెప్పేసి అన్నాం కదా, అందుకోసం ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే విటమిన్ B12 వల్ల ఇట్ డెఫిషియన్సీ కాజెస్ ద గ్లాసిటిస్. అంటే ఇది మన టంగ్కి సంబంధించి రిలేటెడ్గా ఉండేటటువంటి డిసీజెస్ గ్లాసిటిస్ అని చెప్పేసి చెప్తాము. అంటే ఇంత విటమిన్ B1 లోపం వల్ల ఏంటంటే బెరి అంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే మస్కులర్ వీక్నెస్ అన్నాం, అంటే మొత్తం మనిషి డ్రై అయిపోతాడు. అంటే లెగ్స్ సరిగ్గా పనిచేయకుండా వీక్గా పెరాలసిస్ వచ్చినట్టు అయిపోయి అలా అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి బెరిబెరీలో బాడీ మొత్తం డ్రై అప్ అయిపోతుంది. ఇక్కడ గ్లాసిటిస్లో నాలుక మనకి పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. అంటే ఏమంటారు, పొక్కిపోయినట్టుగా అయిపోతుంది, రెడ్గా, ర్యాషిష్గా అలాగా వచ్చేస్తూ ఉంటుంది. అలాగే విటమిన్ B3 నియాసిన్ అండ్ నికోటిక్ యాసిడ్. ద బెస్ట్ సోర్స్ ఆఫ్ నియాసిన్ ఇట్ ఈస్ ద లివర్. అంటే మనకి ఎక్కువగా నాన్ వెజ్ నుంచి వచ్చేటటువంటిది పౌల్ట్రీ, లివరు, మీటు, క్యాండ్ ట్యూనా ఫిష్ ఉంటుంది కదా, ట్యూనా అండ్ సాల్మన్ ఫిష్లు ఉంటాయి. వాటి ఫిష్ల నుంచి హోల్ గ్రెయిన్ అండ్ ఎన్రిచ్డ్ సిరల్స్, డ్రైడ్ బీన్స్ అండ్ పీస్ అండ్ నట్స్. అంటే మనకి పప్పు ధాన్యాల నుంచి, అలాగే సిరల్స్, ధాన్యాల నుంచి, పప్పు ధాన్యాల నుంచి మనకి దొరుకుతుంది విటమిన్ B3 అనేటటువంటిది. అలాగే నాన్ వెజ్ లోపల అయితే లివరు, పౌల్ట్రీ, మీటు, ట్యూనా ఫిష్, సాల్మన్ ఫిష్ల నుంచి దొరుకుతుంది అన్నమాట. ద బాడీ ఆల్సో మేక్స్ నియాసిన్ ఫ్రమ్ ద ఎమినో యాసిడ్ ట్రిప్టోఫాన్. అంటే మన బాడీలో కూడా విటమిన్ B3 అనేటటువంటిది తయారవుతుంది. అంటే దేని నుంచి తయారవుతుంది, ట్రిప్టోఫాన్ ఎమినో యాసిడ్ నుంచి విటమిన్ B3 అనేటటువంటిది. నికోటిక్ యాసిడ్ కదా, అందువల్ల అది తయారవుతుంది అనమాట. ఇండోల్ గ్రూప్ ఉంటుంది అనుకుంటాను నికోటిక్ యాసిడ్ లోపల, అది ట్రిప్టోఫాన్ నుంచి తయారవుతుంది. ఫిజియోలాజికల్ సిగ్నిఫికెన్స్. నికోటిక్ యాసిడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ స్కిన్, ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అండ్ నర్వస్ సిస్టమ్. ఈ మూడింటి యొక్క ఫంక్షనింగ్కి మనకి విటమిన్ B3 అనేటటువంటిది అవసరం. స్కిన్, ఇంటెస్టైన్ అండ్ నర్వస్ సిస్టమ్ మూడు ఇంపార్టెంట్ అయినటువంటివి. విటమిన్ B3 వర్క్స్ యాజ్ ద కోఎంజైమ్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద న్యూట్రియంట్స్. ఎనర్జీ రిలీజ్ పర్పస్ కోసం ఉపయోగపడుతుందంట. అందులో అంటే మూడు కూడా మెటబాలిజంలోనే యూజ్ అవుతున్నాయి, మ్యాక్సిమం మెటబాలిజంలోనే యూజ్ అవుతాయని చెప్పుకున్నాం కదా. డెఫిషియన్సీ. ఏ డెఫిషియన్సీ ఆఫ్ నియాసిన్ కాజెస్ ద పెలాగ్రా, ద ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ విచ్ సన్బర్న్ లైక్ ఎరప్షన్ దట్ బ్రేక్స్ అవుట్ వేర్ ద స్కిన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్. అంటే మన చర్మము ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అది ముక్కలు ముక్కలుగా విడిపోయినట్టుగా
అంటే స్కిన్ అనేటటువంటిది పగిలినట్టుగా అయిపోయి బ్లడ్ బయటకు వస్తూ ఉంటుందన్నమాట. అంటే పెలాగ్రా అంటే స్కిన్ బాగా డ్రై అప్ అయిపోయి ముక్కలు ముక్కలుగా విడిపోతూ ఉంటుందన్నమాట. అది పెలాగ్రా డిసీజ్ యొక్క క్యారెక్టర్. దట్ ఈస్ ద డెఫిషియన్సీ ఆఫ్ ద నియామైసిన్ అంటే నికోటినిక్ యాసిడ్ యొక్క ఎఫెక్ట్ వల్ల మనకి జరుగుతుంది డెఫిషియన్సీ వల్ల. లాటర్ సిమ్టమ్స్ ఆర్ రెడ్ అండ్ స్వాలన్ టంగ్, నాలుక ఎర్రగా అయిపోయి ఉబ్బిపోతుందంట, డయేరియా, మెంటల్ కన్ఫ్యూజన్, irritability, and when the central nervous system is affected, depression and mental disturbance. చూసారా, ఒక విటమిన్ B3 లోపం వల్ల నికోటినిక్ యాసిడ్ యొక్క డెఫిషియన్సీ వల్ల చర్మం దగ్గర స్టార్ట్ అయిన ప్రాసెస్ మొత్తం బాడీకి ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో, అంటే ముందు స్కిన్ బ్రేకప్ అవుతుంది, ఆ తర్వాత టంగు వాస్తుంది, ఇంకా మనకి స్కిన్ తేడా వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అంటే అన్ని రకాలుగా ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ విటమిన్ B5, ప్యాంటోథెనిక్ యాసిడ్. విటమిన్ B5 అంటే ప్యాంటోథెనిక్ యాసిడ్. ఎందులో దొరుకుతుంది మనకి ఎక్కువగా అంటే మనకి విటమిన్ B మ్యాక్సిమము మిల్క్ ప్రొడక్ట్స్, లివర్ ప్రొడక్ట్స్, మీటు, ఎగ్ వీటిలో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. వీట్ జామ్ అండ్ వీట్ బ్రాన్ అంటే వీటు మన గోధుమ గింజలు, గోధుమ పైన ఉండేటటువంటి తొక్క ఉంటుంది కదా, పొట్టు అంటారు, అందులోను పొటాటోస్ లోపల విటమిన్ B5 అనేటటువంటిది. స్వీట్ పొటాటోస్, టొమాటోస్, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకోలీ, ఫ్రూట్స్ అండ్ అదర్ వెజిటేబుల్స్ ఆల్సో ప్యాంటోథెనిక్ యాసిడ్. ఫ్రూట్స్లోను వెజిటేబుల్స్లోనూ ఉంటుంది. ఎక్కువగా ఎందులో ఉంటుందంటే పొటాటోస్లోను, స్వీట్ పొటాటోస్లోను, టొమాటోస్లో, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకోలీలో ఉంటుందన్నమాట. మిల్క్ ప్రొడక్ట్స్లో కూడా ఉంటుంది. వాట్ ఈస్ ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అంటే ప్యాంటోథెనిక్ యాసిడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్స్ అంటే పిల్లల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇట్ ప్లేస్ ద మేజర్ రోల్ ఇన్ ద మెటబాలిజం ఆఫ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. అంటే మనకి ఇక్కడ ప్రోటీన్స్ గ్రోత్కు ఉపయోగపడేటటువంటి, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అంటే ఎనర్జీ గివింగ్ ఫుడ్, అవునా? ఇవి మూడు లేకపోతే మన బాడీ స్ట్రక్చరు ఉండదు. కాబట్టి చాలా అవసరమైనటువంటిది అన్నమాట ప్యాంటోథెనిక్ యాసిడ్ అనేటటువంటిది. డెఫిషియన్సీ, ఇట్ డెఫిషియన్సీ కాజెస్ ద నాజియా, వామిటింగ్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజార్డర్స్, ఇంప్రాపర్ గ్రోత్ అండ్ ఫ్యాటీ లివర్స్. అంటే మనకి వామిటింగ్ సెన్సేషన్ రావడము, అంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుందంటే మనకి స్టమక్ లోపల గ్యాస్ట్రోఇంటెస్టైనల్ దాని లోపల ప్రాబ్లమ్స్ రావడం, అంటే డైజెషన్ సిస్టమ్కి సంబంధించి. అలాగే ఇంప్రాపర్ గ్రోత్, పెరుగుదల అనేది సరిగ్గా లేకపోవడం. ఫ్యాటీ లివర్ అంటే మనకి లివరు లోపల కొవ్వు పట్టేసింది అంటారు కదా, అలాగా మేబీ వస్తుందేమో. అంటే గ్రోత్ అనేటటువంటిది సప్రెస్ అయిపోతుంది అన్నమాట మొత్తానికి. విటమిన్ B, పైరిడాక్సిన్. వాట్ ఈస్ ద సోర్స్? ద బెస్ట్ సోర్సెస్ ఆఫ్ పైరిడాక్సిన్ ఆర్ హోల్ గ్రెయిన్స్. అన్ని ధాన్యాలు శుభ్రంగా తినాలి. బ్రెడ్, లివర్, అవకాడో అని చెప్పేసి చెప్తాం కదా, స్పినాచ్, గ్రీన్ బీన్స్ని తినాలంట, అండ్ బనానాస్. అంటే విటమిన్ B6 మన ఫ్రూట్స్ లోపల బనానాస్, అవకాడో అంటే వీటి లోపల మనకి ఎక్కువగా దొరుకుతుంది అనమాట. సెరల్స్, హోల్ గ్రెయిన్స్, పూర్తి గింజని మనం తీసుకోగలిగితేనే. ఫిజియోలాజికల్ సిగ్నిఫికెన్స్, పైరిడాక్సిన్ విటమిన్ B6 ఈజ్ నెసరీ ఫర్ ద అబ్జార్ప్షన్ అండ్ మెటబాలిజం ఆఫ్ ఎమినో యాసిడ్స్. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ మన బాడీ లోపలికి పూర్తిగా అబ్జార్ప్షన్ జరగాలి, అంటే ఇంటెస్టైన్ లోపల శోషించుకోవడం అంటాం, ఆ పర్పస్కి ఉపయోగపడుతుంది. అలాగే ఎమినో యాసిడ్స్ ఫార్మేషన్కి ఉపయోగపడుతుందంట. ఇట్ ఆల్సో ప్లే రోల్ ఇన్ ద యూజ్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ ద బాడీ అండ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. ఫ్యాట్ ఫార్మేషన్కి అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. డెఫిషియన్సీ ఆఫ్ ద పైరిడాక్సిన్ అంటే పైరిడాక్సిన్ డెఫిషియన్సీ వల్ల ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద స్కిన్ డిజార్డర్స్.
స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే క్రాక్స్ ఎట్ ద మౌత్ కార్నర్స్, పేదాల యొక్క చివరి భాగం లోపల క్రాక్స్ వస్తాయంట. అంటే B6 డెఫిషియన్సీ వలన. పైరాక్సిన్ స్మూత్ టాంగ్, నాలుక స్మూత్గా తయారైపోతుంది అంటే మనకి పైన రుచి కలికలు అంటే టేస్టీ బర్డ్స్ అనేటటువంటివి లేకుండా పోతాయేమో. కన్వల్యూషన్స్ అంటే మూర్ఛ అనేసి చెప్పొచ్చు దీన్ని. డిజినెస్, నాజియా, ఎనిమియా అండ్ కిడ్నీ స్టోన్స్. అంటే పైరాక్సిన్ విటమిన్ లోపించడం వల్ల మనకి రక్తహీనత, కిడ్నీ లోపల రాళ్ళు ఏర్పడడం, ఇలాంటి రోగాలన్నీ వస్తాయన్నమాట. దాని బదులు శుభ్రంగా తినేస్తే హ్యాపీగా ఉంటుంది. విటమిన్ B7 బయోటిన్ విటమిన్. బయోటిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యాంటీ ఎగ్ వైట్ ఇంజురీ ఫ్యాక్టర్, H ఫ్యాక్టర్ అని పిలుస్తాం. యాంటీ ఎగ్ వైట్ ఇంజురీ ఫ్యాక్టర్ అంటే మనకి ఎగ్ వైట్ తినడం వల్ల, అంటే తినడం వల్ల అని చెప్పలేను, దీన్ని యాంటీ ఎగ్ వైట్ ఇంజురీ ఫ్యాక్టర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారంట. ఈ బయోటిన్ అకర్స్ ఇన్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ బయోసైటిన్ రూపంలో మనకు దొరుకుతుంది అనుకుంటాను. ఇట్ ఫౌండ్స్ ఇన్ ఈస్ట్, లివర్, కిడ్నీ, మిల్క్ అండ్ మొలాసిస్. వీటన్నిటిలో మనకి ఇది లభిస్తుంది. విటమిన్ B7 అంటే యానిమల్స్ లోపల లివరు, కిడ్నీని మనం ఫుడ్గా తీసుకుంటే దట్ కెన్ అక్కర్డ్. బయోటిన్ సర్వ్స్ యాజ్ ద ప్రోస్థెటిక్ గ్రూప్ ఫర్ ద మెనీ ఎంజైమ్స్. అంటే మన బాడీ లోపల ఎంజైమ్ యాక్టివిటీ జరగడానికి, అంటే మనకు ఫ్యాట్ ఫార్మేషన్ జరగడానికి కూడా బయోటిన్ యూజ్ అవుతుంది. మీరు ఫిజియాలజీ మెకానిజం, ప్లాంట్ యొక్క ఫిజియాలజీ మెకానిజం, మెటబాలిజం చదువుకున్నప్పుడు మీకు తెలుస్తుంది అక్కడ. విచ్ catalyzes the fixation of carbon dioxide into organic molecules. అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ పర్పస్కి ఉపయోగపడుతుంది. డెఫిషియన్సీ, ఇట్ ఈస్ ద డెఫిషియన్సీ కాజ్డ్ బై ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా. ఇంటెస్టైనల్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా నాశనం అయిపోతుందంట ఇది తీసుకోకపోవడం వల్ల. ఇట్ లీడ్స్ టు నాజియా అండ్ మస్కులర్ పెయిన్. మన మజిల్స్ పెయిన్ అనేటటువంటిది రావడానికి కారణమవుతూ ఉంటుందన్నమాట. అలాగే విటమిన్ B9 అంటే ఫోలిక్ యాసిడ్. మనకి బ్లడ్ లేదు అంటే చాలు ఈ విటమిన్ B9 ఉన్నటువంటి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. యంగేజ్ పిల్లలకి అవసరం బాగా ఎక్కువగా, లేదా ప్రెగ్నెంట్ లేడీస్ కోసం ఇస్తూ ఉంటారు. ఫోలిక్ యాసిడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఈస్ట్, లివర్ అండ్ కిడ్నీ. కిడ్నీలోను లివర్ నుంచి, ఈస్ట్ నుంచి మనకి ఫోలిక్ యాసిడ్ అనేటటువంటిది ఎక్కువగా వస్తుందంట. ఫిష్ మీట్లో ఉంటుంది, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లోను, మిల్క్లోను, ఫ్రూట్స్ ఆల్సో ప్రొవైడ్ ద ఫోలిక్ యాసిడ్. వాట్ ఈస్ ద ఫిజియలాజికల్ సిగ్నిఫికెన్స్? Folic acid acts as the coenzyme and help in the synthesis of purines and thymine during DNA synthesis. అంటే DNA సింథసిస్లో పార్టిసిపేట్ చేసేటటువంటి ప్యూరిన్స్, థైమిన్స్ని సింథసిస్ చేయడానికి ఉపయోగపడేటటువంటి కోఎంజైమ్స్ ఉంటాయి కదా, వాటికి అంటే విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్ మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లోను, మిల్క్లోను, ఫ్రూట్స్లోను మనకి ముఖ్యంగా ఎక్కువ ఉంటే ఈస్ట్, లివర్, కిడ్నీ లోపల దొరుకుతుంది. ఇది దేనికోసం ఉపయోగపడుతుందన్నో సింథసిస్ ఆఫ్ ప్యూరిన్స్ అండ్ థైమిన్ అవి జరిగేటప్పుడు కోఎంజైమ్ లాగా యాక్ట్ చేస్తుంది. అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క మెచ్యురేషన్ పర్పస్కు ఉపయోగపడుతుందంట. అంటే మెచ్యూరిటీకి రీచ్ అవ్వడానికి రెడ్ బ్లడ్ సెల్స్ని, రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషను, అలాగే ఏర్పడినటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ మెచ్యూరిటీకి రీచ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్, మెచ్యూరిటీకి రీచ్ అయ్యేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తే మనకి డెఫిషియన్సీ ఆఫ్ ద విటమిన్ B9 వల్ల ఎనీమియా అనేటటువంటి డిసీజ్ వస్తుందన్నమాట, రక్తహీనత అంటాం. అలాగే విటమిన్ B12
సైనోకోబాల్మిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్. విటమిన్ B12 ఆర్ కోబాల్మిన్ యాంటీ పెర్నిసియస్ ఎనిమిక్ ఫ్యాక్టర్ అంటే ఏపీ అని పిలుస్తారంట. వన్ ఆఫ్ ద మోస్ట్ రీసెంట్లీ ఐసోలేటెడ్ విటమిన్స్. కోబాల్మిన్ ఈజ్ అబ్టైన్డ్ ఓన్లీ ఫ్రమ్ ద యానిమల్ సోర్స్. విటమిన్ B12 అనేటటువంటిది మొత్తం కూడా యానిమల్స్ నుంచి మనకి దొరుకుతుంది, వెజిటేబుల్స్లో దొరకదు. ఓన్లీ ఇన్ లివర్, కిడ్నీస్, మీట్, ఫిష్, ఎగ్స్ అండ్ మిల్క్. వెజిటేరియన్స్ అయితే విటమిన్ B12 సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుందంట. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? ఇట్ ఈస్ నెసరీ ఇన్ ఏ మైన్యూట్ అమౌంట్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూక్లియోప్రోటీన్స్. అంటే ప్రోటీన్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ కోసం చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతుందంట. ఇట్ ఈస్ నెసరీ ఫర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. మన నర్వస్ సిస్టమ్ వర్కౌట్ చేయడానికి ఇది సైనోకోబాల్మిన్ అనేటటువంటిది అవసరం అవుతుంది. వాట్ ఈస్ ద డెఫిషియన్స్? ఈ డెఫిషియన్సీ వల్ల ఏంటంటే పెర్నిసియస్ ఎనీమియా అనేటటువంటిది వస్తుందంట. అంటే విచ్ ఈస్ క్యారెక్టరైజ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఇన్ఎఫెక్టివ్ ప్రొడక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేటటువంటివి, ఎర్ర రక్త కణాలు అనేటటువంటివి సరిగ్గా ప్రొడక్షన్ జరగదన్నమాట. ఫ్యాకల్టీ మైలిన్ సింథసిస్. మైలిన్ తొడుగు ఉంటుంది కదా నర్వస్ సెల్కి, ఆ మైలిన్ తొడుగుకు సంబంధించి సింథసిస్ జరగడానికి. లాస్ ఆఫ్ ఎపిథీలియం ఆఫ్ ద ఇంటెస్టైనల్ ట్రాక్ట్. అంటే ఇంటెస్టైన్ లోపల ఇన్నర్ సైడ్ లేయర్ ఉంటుంది కదా, ఎపిథీలియల్ లేయరు, అది సరిగ్గా ఏర్పడదనమాట. ఆ లేయర్ లాస్ అయిపోతాం అనమాట. డెఫిషియన్సీ ఆఫ్ సైనోకోబాల్మిన్ యొక్క ఎమినో యాసిడ్ యొక్క లోపం వలన. అంటే మనకి విటమిన్ B లోపల నెంబర్ ఆఫ్ విటమిన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మిగిలినవన్నీ పెద్దగా ఏమి ఉండవు, కానీ విటమిన్ Bలోకి వచ్చేటప్పటికి B1 థయామిన్ అని చెప్పేసి, B2 రైబోఫ్లావిన్ అని. అంటే విటమిన్ B లోపం వల్ల బెరిబెరి వస్తుంది, రైబోఫ్లావిన్ యొక్క లోపం వల్ల గ్లాసిటిస్ వస్తుంది, విటమిన్ B3 లోపం వల్ల మనకి స్కిన్ ప్రాబ్లం, అంటే మనకి ఏంటిది పెలాగ్రా అనేటటువంటి డిసీజ్ వస్తుంది. ప్యాంథోథెనిక్ యాసిడ్ యొక్క లోపం వల్లనేమో మనకి వామిటింగ్ సెన్సేషను, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డరు, అంటే ప్రాపర్ గ్రోత్ అనేటటువంటిది లేకుండా పోవడం. గ్రోత్ని బాగా ఎఫెక్ట్ చూపించేది ప్యాంథోథెనిక్ యాసిడ్, అంటే ప్రాపర్ గ్రోత్ అనేటటువంటిది లేకుండా పోతుంది అనమాట. విటమిన్ B6 దీనివల్ల స్కిన్ డిజార్డర్స్ వస్తాయి. మౌత్ కార్నర్స్ అనేటటువంటివి కూడా క్రాక్స్ వస్తాయి, కన్వల్యూషన్స్ అంటే మూర్ఛ వస్తుంది, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, ఎనిమియా రోగం వస్తుంది. అంటే విటమిన్ B లోపం వల్ల చాలా వరకు ఎనిమియా రోగాలు రావడానికి కారణమవుతుంది అనమాట, అంటే రక్తహీనత అనేది. విటమిన్ B7 వల్ల కూడా మనకి మస్కులార్ పెయిన్, అంటే కండరాల నొప్పి వస్తుంటుంది. అలాగే బ్యాక్టీరియా, ఇంటెస్టైనల్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా అనేటటువంటిది డిస్ట్రక్ట్ అయిపోతుంది విటమిన్ B7 బయోటిన్ లోపం వలన. అందువలన నెక్స్ట్ విటమిన్ B9, ఇది ఫోలిక్ యాసిడ్ అని చెప్పేసి అంటాము. ఇది కూడా ఎనిమియా ప్రాబ్లం వస్తుంది తీసుకోకపోతే. సైనోకోబాల్మిన్ ఇది కూడా ఎనిమియా అని, నర్వస్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఫంక్షనింగ్ చేయాలంటే, అలాగే అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ పర్ఫెక్ట్గా జరగాలన్నా, ఇంటెస్టైన్ ట్రాక్ట్ లోపల ఎపిథీలియల్ సెల్స్ బాగా ఉండాలన్నా, మైలిన్ తొడుగు బాగా ఏర్పడాలన్నా మనకి సైనోకోబాల్మిన్ అనేటటువంటిది కావాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఈ విటమిన్ B లోపల ఇన్ని రకాలు ఉన్నాయి మనకి. ఇంకా లాస్ట్ విటమిన్ C, వాటర్ సాల్యుబుల్ విటమిన్ లోపల విటమిన్ C ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం. ఇది విటమిన్ C అనేటటువంటి సిట్రస్ ఫ్రూట్స్ లోపల, ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ లోపల, పైనాపిల్, గువా, జాంపండు వాటి లోపల ఉంటుంది అన్నమాట. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? అంటే విటమిన్ C ఈజ్ ద ఇంపార్టెంట్ ఫర్ ద ఫార్మేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద కొల్లాజన్. అంటే కొల్లాజన్ అంటే హ్యూమన్ బాడీస్లో ఉండేటటువంటి ఒక సబ్స్టెన్స్, ద ప్రోటీన్ దట్ సపోర్ట్స్ మెనీ బాడీ స్ట్రక్చర్స్ అండ్ ప్లే ద మేజర్ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్స్. ఈ కొల్లాజన్ అనేటటువంటిది
ప్రోటీన్ సబ్స్టెన్స్ని ఫార్మేషన్ చేసేటటువంటిది, అదే ప్రోటీను. ఇది కాస్త బోన్స్ టీత్స్ స్ట్రాంగ్గా ఉండడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట, వాటి సరిగ్గా ఏర్పడడానికి. ఇట్ ఈస్ ఆల్సో ఎన్హాన్స్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ ది ఫుడ్స్ ఆఫ్ వెజిటేబుల్ ఆరిజిన్. అంటే మనం తీసుకునేటటువంటి ఫుడ్లో ఉండేటటువంటి ఐరన్ని బాడీకి పట్టేలాగా చేస్తుందన్నమాట. అలాగే ద కనెక్టివ్ టిష్యూ ఫైబ్రిల్స్ అండ్ కొల్లాజన్ ఆర్ సింథసైజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ విటమిన్ సి. కొల్లాజన్ టిష్యూ ఏర్పడుతుందని చెప్పేసి అన్నాం కదా, అది ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. వాట్ ఈస్ ద డెఫిషియన్సీ అంటే విటమిన్ సి లోపం వల్ల ఏం జరుగుతుంది, స్కర్వీ వ్యాధి వస్తుందని చెప్పేసి చెప్పుకుంటాం. ఇది క్లాసికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ సివియర్ ఆస్కార్బిక్ యాసిడ్ డెఫిషియన్సీ. స్కర్వీ అనేటటువంటిది వస్తుంది. వాట్ ఈస్ ద సిమ్టమ్స్ అంటే లాస్ ఆఫ్ ద సిమెంటింగ్ యాక్షన్ ఆఫ్ కొల్లాజెన్ అండ్ ఇంక్లూడింగ్ హెమరేజెస్ విచ్ లీడ్స్ టు ద లూజనింగ్ ఆఫ్ టీత్ అండ్ సెల్యులార్ చేంజెస్ ఇన్ ద లాంగ్ బోన్స్ ఆఫ్ చిల్డ్రన్. అంటే ఎముకలు పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా ఉండవు. అంటే మనం కదా ఇటుకలు ఒకదానికొకటి అతికించడానికి సిమెంట్ వేసి ఎలా అతికిస్తామో అలాగే మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి కాల్షియం ఫాస్ఫరస్ అనేటటువంటిది అవసరం. వాటి సహాయంతో మన బోన్స్ అనేటటువంటి స్ట్రాంగ్గా తరుగుతాయి అనమాట. అక్కడిక్కడ ఏమవుతుంది, లాస్ ఆఫ్ సిమెంటింగ్ యాక్షన్. ఈ కొల్లాజెన్ అనేటటువంటిది ఒక సిమెంటింగ్ మెటీరియల్లా పనిచేసి అన్నీ అతుక్కుని ఉండేలాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే బాడీ స్ట్రక్చర్స్ పర్ఫెక్ట్గా ఏర్పడేలాగా చేస్తూ ఉంటుంది. అంటే బోన్స్ టీత్స్ ఇలాంటివన్నీ కూడా. ఇది కొల్లాజెన్ అనేటటువంటిది లేకపోవడం వల్ల వీటి యొక్క స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా రాదు. అలాగే హెమోరైజెస్ అంటే రక్తం గడ్డలు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా, అవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, మన టీత్ చిగుళ్ళు ఉంటాయి కదా కింద భాగము, అవన్నీ లూజ్ అయిపోయి పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. అంటే పళ్ళు ఊడిపోవడం వల్ల ఏమవుతాయి, బోన్స్ అనేటటువంటివి అంటే చిల్డ్రన్స్ లోపల పొడవాగా బోన్స్ అనేటువంటి స్ట్రాంగ్గా ఏర్పడకుండా వంకర టింకర్లుగా ఉండేటటువంటి బోన్స్ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. స్కర్వీ డిసీజెస్కి అదే మెయిన్. అంటే మనకి బోన్స్ టీత్స్ని ఏర్పరచడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి అన్నాం. అవి సరిగ్గా లేకపోతే విటమిన్ సి యొక్క లోపం వల్ల స్కర్వీ వ్యాధి అనేటటువంటిది వస్తుంది. దీస్ ఆర్ ద విటమిన్స్. మనం విటమిన్స్ గురించి అంటే వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి డిస్కస్ చేసాం. ఎగ్జామినేషన్ లోపల దీని గురించి ఎస్ఏ క్వశ్చన్ అడుగుతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి బాగా అంటే మీరు ఓన్గా కూడా రాయొచ్చు పర్ఫెక్ట్గా స్టడీ చేసుకుంటే. దీని గురించి ఒక టేబుల్లా ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా రాయగలుగుతారు. దిస్ ఈజ్ ద విటమిన్స్.